IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా భారీ షాక్లు అయితే తగులుతున్నాయి. ఆ పార్టీ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు వరుస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కొద్దిసేపటిమే ఏలూరు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆళ్ల నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తన అనూహ్య నిర్ణయాన్ని ప్రకటన చేయడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన డిప్యూటీ సీఎంగా పనిచేయడం జరిగింది. ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలను అయితే నిర్వర్తించడం జరిగింది. కానీ ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. ఇక గత కొన్ని రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలకి దూరంగా ఉంటున్నటువంటి ఆళ్ల నాని ఈ రోజున అకస్మాత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా ఆయన రాజీనామా చేస్తున్నట్లు, రాజకీయాలకి ఇక నుంచి దూరంగా ఉంటున్నానంటూ రాజకీయ సన్యాసం అయితే ఆళ్ల నాని అయితే తీసుకోవడం జరిగింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించినటువంటి ఆళ్ల నాని ఇప్పుడు రాజీనామా చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఇటీవలే పిఠాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అంతకంటే ముందుగా పొన్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కిల్లారి రోసేగా వైసీపీ పార్టీకి అయితే రాజీనామా చేయడం జరిగింది. ఇక ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైందో అప్పటి నుంచి కూడా వరుసగా ఒక్కొక్కరు రాజీనామాలు చేస్తున్నారు. కొంతమంది రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ రోజున ఏలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయినటువంటి ఆళ్ల నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు.